భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురు, అస్ఫావుల్లా ఖాన్ల ప్రధాన అనుచరుడైనటువంటి భారత స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతారు. ఈరోజు భారత స్వాతంత్ర విప్లవీరుడు అగ్రగణ్యుడు ఆజాద్ చంద్రశేఖర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, నా వీడియో సహృదయతతో తీస్తున్న ఎస్సీ ఎస్టీ మ్యాంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్యవైశ్య సంఘ నాయకుడు శ్రీనివాసులు శెట్టి గారు, ఉపాధ్యాయుడు రాములు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ చంద్రశేఖర్ ఆజాద్ చరిత్ర భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో భారతదేశానికి తన ప్రాణాలను విప్లవ పోరాటంలో తృణప్రాయంగా అర్పించిన మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. చంద్రశేఖర్ ఆజాద్ గారు 1906 జూలై 23న జన్మించి 1931 ఫిబ్రవరి 27న మరణించాడు కాదు, తన పిస్తోల్తో తానే కాల్చుకొని శత్రువుల చేతికి చిక్కకుండా ఆత్మార్పణ చేసుకున్న మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో అగరాణిదేవి సీతారాం తివారీలకు ఉత్తరప్రదేశ్లో జన్మించిన వీరుడు 5వ సంతానంగా. వాళ్ళ తల్లిదండ్రులు కాశీ విశ్వవిద్యాలయానికి పంపి సంస్కృత పండితుని చేయాలనుకుంటే ఆయనకు విద్య పట్ల అనాసక్తితో 13 ఏళ్ల వయసులో ముంబై పారిపోయి మురికివాడల్లో జీవించి ఈ జీవితం వద్దని మళ్ళీ తల్లిదండ్రుల కోరిక మేరకు కాశీ వెళ్ళి సంస్కృతం అభ్యసిస్తున్న కాలంలో ఆ రోజు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తుంటే భారత స్వాతంత్ర పోరాటంలో ఆ కళాశాల ప్రవేశ ద్వారం ముందు వందే మాతరం అంటూ ఉద్యమం చేస్తే అప్పుడున్న పోలీసులు ఆయనను పట్టుకెళ్ళి న్యాయమూర్తి ముందర ప్రవేశపెడితే నీ పేరేంటి అంటే ఆజాద్ అంటాడు, నీ తండ్రి పేరు స్వాతంత్రం అంటాడు, నీవెక్కడ ఉంటావంటే నా నివాసం జైలు అంటాడు. ఈ తలతిక్క సమాధానాలకు జైలు ఆ జడ్జి గారు 15 రోజులు జైలు శిక్ష విధించి మళ్ళీ అవి కొరడా దెబ్బలుగా మార్చి 15 కొరడా దెబ్బలు వేస్తుంటే వందే మాతరం అని నినదిస్తాడు. ఆ కొరడా దెబ్బలకు ఉపశమనంగా 3 ఆనాలు ఇస్తే వాళ్ళ ముఖం మీద కొట్టి నేను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని రాంప్రసాద్ బిస్మిల్లా హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరి తర్వాత రాంప్రసాద్ బిస్మిల్లా, రోషన్ సింగ్, తర్వాత రాజేంద్ర లహరి వీళ్ళతో కలిసి కకోరి రైలు దుర్ఘట అంటే ఒక దోపిడీలో వీళ్ళు ధనం సమకూర్చుకోవడానికి ఒక రైలు దోపిడీలో పాల్గొంటే ఆ దోపిడీ సందర్భంగా వీళ్ళనంతా రాజేంద్ర ప్రసాద్, రాంప్రసాద్ బిస్మిల్లాను అరెస్ట్ చేసి ఉరిశిక్ చేస్తారు. ఈయన తప్పించుకొని కొన్ని రోజులు సాధువుగా తిరుగుతాడు. ఆ రోజుల్లో లాలా లజపతి రాయ్ని అంటే ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆ శాండర్స్ అనేవాడు ఆయనకు లాఠీ దెబ్బలు వేస్తే ఆయన కొన్ని రోజులకు మరణిస్తాడు. ఆ దుర్ఘటనలో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ వీళ్ళంతా విప్లవీరులు. వాళ్ళని కూడా తప్పించుకోవడానికి ఆల్ఫ్రెడ్ అనే ఒక పార్కులో వీళ్ళంతా సమావేశమైతే ఆ సందర్భంగా వీళ్ళని తప్పించి భగత్ సింగ్, రాజ్గురు అందరినీ తప్పించి ఒక పిస్టల్ అందరినీ కాలుస్తాడు చమన్ సింగ్ అనే పోలీస్ అధికారులను. చివరికి ఒక గుండు ఉంటుంది, అందులో తనను తాను వీళ్ళకి శత్రువు చేతికి చిక్కకూడదని తనను తాను కాల్చుకొని మరణిస్తాడు. ఆ విధంగా అప్పుడు 25 ఏళ్ళు తర్వాత 20 ఏళ్లకు వీళ్ళను జైల్లో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్లను ఉరితీయడం, పార్లమెంటు మీద దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆజాద్ చంద్రశేఖర్ చరిత్ర చాలా సంక్షిప్తమైన అతని పోరాటం అద్వితీయమని తెలియజేస్తూ అటువంటి మహనీయుల చరిత్రలను మనం భారతదేశంలో పుణికిపుచ్చుకొని మనం కూడా ఈరోజు సమాజంలో కనీసం ఆ ప్రాణాలు అర్పించకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేసి ఈ దేశంలో నీతి నిజాయితీగా బ్రతకాలని నేను కోరుతూ ముగిస్తున్నాను. జోహార్ చంద్రశేఖర్ ఆజాద్కు, జోహార్ చంద్రశేఖర్ ఆజాద్కు, జై భారత్, జై హింద్, జై భీమ్. దయ నాయక